మనం ఈ బ్రెయిన్, మైండ్, ఎమోషన్స్, ఆందోళనలు, అతిశయాలు, ఇవన్నీ రకరకాలటువంటి వీటితో మనం గుర్తింపు పొందుతాం. ఈ ఈ బాహ్య శరీరం ఏదైతే ఉందో, మనం వేసుకునే బట్టలు, మనం ధరించే నగలు, మన చర్మం, మన చేతులు, కాళ్ళు, మూత అన్ని వీటి వల్ల మనకున్న ఐడెంటిఫికేషన్, మన గుర్తింపు ఏంటంటే వీటితో. దానివల్ల మనం గుర్తింపు పడేటప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఆనందంగా కాదు, సంతోషంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన 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 ఈ మైండ్ని ప్రేక్షకుల్లాగా చేసి దాన్ని పనిచేయించడం మానేసి ఆత్మ సౌందర్యం ద్వారా, లోపలికి చూసుకోవడం ద్వారా, ఆత్మ దర్శనం ద్వారా మనం అబ్జర్వ్ చేస్తాము దీన్నంతా ఒక ప్రేక్షకుల్లాగా. అప్పుడు ఈ మైండ్లో నుంచి ఆ ఎనర్జీ అయితే ఏదైతే వచ్చిందో శక్తి, ఎక్స్ట్రా శక్తి, అంటే మనం గుర్తించుకునేటప్పుడు ఏమవుద్ది, ఆహా నేను ఇది అట్లా అంతా అని చెప్పి మనం ఫీల్ అయిపోయి అది మనకు మనమే చాలా గొప్పగా ఇదైపోతున్నాం కదా. అలా కాకుండా నేను ఇది కాదు, నేను వేరే, నేనేంటి అనేది నన్ను తెలుసుకోవాలి అని చెప్పి మన మనస్సులోకి తొంగి చూసి చేసేటప్పుడు మనకున్న ఫాల్స్ ఎనర్జీ అది మనకి తగ్గిపోతుంది. మనకి అబ్జర్వేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఈ ఫాల్స్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. మన గుర్తింపు మైండ్తో పెట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తాము, భూతకాలంలోకి, భవిష్యత్ కాలంలోకి వెళ్తాం. కానీ ఈ మనల్ని మనం చూసుకోవటం, ఈ క్షణంలోకి మనం వెళ్ళటంలో మనం ఈ సమయం గురించి ఒక కొత్త కోణాన్ని, ఒక టైమ్లెస్నెస్, సమయం లేదు, ఈ క్షణం ఇప్పుడు మనకు ఉంది, ముందుది లేదు, వెనకది లేదు, అటువంటి ఒక కొత్త కోణాన్ని మనం ఆవిష్కరిస్తాం. ఆ ఆవిష్కరించింది మనం ఇప్పుడు ఈ నవ్వు అనే దాంట్లోకి, ఈ ప్రజెన్స్లోకి, ఈ ప్రస్తుతంలోకి వెళ్తుంది అనమాట. ఒకసారి మనం అందులోకి వచ్చిందంటే ప్రస్తుతంలోకి, మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడే ఈ భూత భవిష్యత్ కాలాన్ని తీసుకుంటాం, భూతకాలాన్ని తీసుకుంటాం. అవసరానికి మించి అది అనుభవాన్ని కోసం అని చెప్పి అవసరమైనప్పుడు దాన్ని వదిలేసి మళ్ళీ మనం ప్రజెన్స్లోకి వచ్చేస్తాం. అంటే మనం భూతకాలాన్ని, గతాన్ని పూర్తిగా వదిలేస్తాం. కానీ ఎప్పుడైనా మనకు అవసరం వచ్చినప్పుడు మనం ఆ పాత బట్టలు పెట్టి తీసి మనకు కావాల్సిన ఏం తీసుకుని మళ్ళీ అందులో పెట్టేసి మూసేస్తాము. అదేవిధంగా మన మైండ్ కూడా ఆ పాత ఆలోచనలోకి వెళ్ళిపోయి మన అనుభవానికి మనకు కావాల్సిన దాన్ని తీసుకుని మళ్ళీ మనకి అది వదిలేస్తుంది అనమాట. అట్లా దీనివల్ల ఏమవుద్ది, మనకి ఈ మైండ్ పనిచేయటం అనేది మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఈ మనసు పనిచేయటంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. మన మైండ్ పని చేయకపోతే మన మైండ్ తుప్పుపట్టిపోయి రెస్ట్ అయిపోయి పనిచేయటం మానేస్తుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి రోజుకి ఒక 50-60 వేల ఆలోచనలు వస్తుంటాయి. ఎప్పుడైతే మన మనసుని, మన మైండ్ని మన కంట్రోల్లో తీసుకొచ్చుకుంటామో అప్పుడు ఆలోచనలు తగ్గిపోతాయి. ఆలోచనలు తగ్గిపోయినప్పుడు మన మైండ్ తక్కువ ఆలోచనలో మనకు పనికొచ్చే ఆలోచనల మీద మన మనసుని, ఏకాగ్రతని, ధ్యాసని పెట్టి, ధ్యానాన్ని అక్కడ ఉంచి దాంట్లో ఎక్కువ శక్తిని మనం వినియోగిస్తాం అనమాట. ఎక్కువ టైము, ఎక్కువ ఎనర్జీ అక్కడ వినియోగించి మనకు కావాల్సిన విషయాల మీద మాత్రమే మనం ఆలోచించడం మొదలెడతాం. అంటే అప్పుడు దాకా వచ్చే 50-60 వేల ఆలోచనలు మన ప్రమేయం లేకుండా వస్తాయి. తర్వాత వచ్చేవన్నీ మనకు కావాల్సిన టైంలో మాత్రమే, మనకు కావాల్సిన ఆలోచనలు మాత్రమే వస్తాయి. ఆ విధంగా మన ఆలోచనల మీద మన నియంత్రణ వస్తుంది. అప్పుడైతే ఆలోచనల మీద వచ్చిందో మైండ్ మీద నియంత్రణ వస్తుంది. మైండ్ మీద నియంత్రణ వచ్చినప్పుడు నువ్వు ఆ పాతగా దాంట్లో గతంలో నుంచి ముందు బయటకు వచ్చేసి నువ్వు ప్రస్తుతం బతకడం మొదలుపెడతావు అనమాట. దీనికి ఈ లైఫ్ టైంలో సైకలాజికల్ టైం డేటింగ్, దీంట్లో 2 రకాలైనటువంటి సైకిల్స్ ఉన్నాయి, టైమ్స్. ఒకటి క్లాక్ టైం, రెండోది సైకలాజికల్ టైం. క్లాక్ టైంలో ఏమవుద్ది, మనం ప్రాక్టికల్గా ఈ క్షణంలో ఏమున్నామో అని చూస్తాం.
సైకలాజికల్ టైం ఏమవుద్ది, మనకి ఎంతసేపు మనం ఆ మానసికమైనటువంటి, అంటే మానసికం అంటే మనసు కాదు, బ్రెయిన్తో, మైండ్తో ముడిపడినటువంటిది. మనం ఆ ఉద్వేగాల్లో, ఆందోళనలో, ఎమోషన్స్లో, వీటిల్లో మనం తేలిపోతుంటాం. సైకలాజికల్. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. క్లాక్ టైము మనం అంటే ఇవాళ 24 గంటలు లేచాము, లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తాం అని రాసుకోవటం మాత్రమే కాదు, అది మన యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనకు కావాల్సినటువంటి శక్తిని ఇచ్చేది క్లాక్ టైం అనమాట. మనం ఆ క్లాక్ టైంలోనే మనం పని చేసుకుని మన ప్యాటర్న్ వాటి గురించి అంతా మనం ఆలోచించుకోవాలి. ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉన్నా కూడా మనము పాస్ట్ ఫ్యూచర్లోకి వెళ్తాం, గతంలోకి భవిష్యత్తులోకి వెళ్తాం. పాస్ట్‌లో గతంలో మనం నేర్చుకున్నది ఏదైనా ఉంటే మనకి ఇప్పుడు మనకు ఉపయోగపడితే, మనకు ఇప్పుడున్న సందర్భానికి అది గనక సూట్ అయితే దాన్ని తీసుకొని ఇక్కడ మనం వాడుకుంటాం. ఏ ప్లానింగ్ అయినా కానీ దాని గురించి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి దాన్ని సాధించడానికి మనం పనిచేయటం, దాన్ని ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్లా గోలు నాకు 20 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత, సంవత్సరం తర్వాత, నెల తర్వాత, రోజు తర్వాత, ఈ విధంగా మనకు లక్ష్యం ఏదైతే ఉందో, అది జీవిత లక్ష్యం ఏదైనా కావచ్చు, ఆధ్యాత్మికమైన లక్ష్యమైనా కావచ్చు, భౌతికమైన లక్ష్యమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రాక్టికల్‌గానే ఆలోచిస్తాము. దాంట్లోనే బతుకుతాము. భౌత భూత గతంలో గాని, భవిష్యత్ కాలం గురించి కానీ ఏమి ఆలోచించము. ఎప్పుడైనా జ్ఞానవంతుడు, తెలియగలవాడి యొక్క లక్షణం ఏంటి అంటే, మన సమయాన్ని ఎంత, మన అటెన్షన్ ఎంత, ఈ నవ్వు అనే దాని మీదనే కేంద్రీకరిస్తాం. చుట్టూ ఇప్పుడు మనం కళ్ళు తెరిచాను అనుకోండి, ఇక్కడ దాకా మనకి చేతులు ఇక్కడ దాకా ఉంటే, ఇక్కడ దాకా మనకు కనిపిస్తుంది. ఈ పెరిఫరల్స్ ఈ మొత్తం హద్దుల్లో ఉన్నా కూడా, మనం ఉన్నా కూడా ఈ హద్దులన్నీ కనిపిస్తుంటాయి. కానీ దాన్ని మనం వాడం. నువ్వు ఆ క్లాక్ టైంలో మాత్రమే ఉంటాము. సైకలాజికల్ టైంలో నుంచి మనం బయటకొచ్చేస్తాం. ఇక్కడెక్కడో హద్దులు కనిపిస్తున్నాయి కదా మనకి చివరి దాకా అని మనం తలదిప్పి అటు ఇటు చూడకూడదు. ఎంతసేపు మన ఫోకస్ ఎంతసేపు ఎదురుగుండానే డైరెక్ట్‌గా ఉన్న పాయింట్ మీదనే ఉండాలి. కాకపోతే ఈ హద్దులు, పెరిఫరల్స్ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనం గమనిస్తూ ఉండాలన్నమాట. గమనిస్తూ దాంట్లో నుంచి బయటకొచ్చేస్తాము. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటాం. మనకు తెలియకుండానే మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాం, మనం ఈ ప్రాక్టికల్ టైంని ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా క్లాక్ టైంని, ఒక్కో సందర్భంలో మనకు తెలియకుండానే మనం సైకలాజికల్ టైంలోకి వెళ్ళిపోతాం. అంటే మనం ఎన్నాళ్ళుగా దాంట్లోనే బతికాం కదా! ఒక్కసారిగా మనం దాంట్లో నుంచి బయటికి రాలేకపోవచ్చు. మళ్ళీ మన ఆలోచనల యొక్క ఉధృతిలోకి మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు. అది మనం ఎప్పుడో పొరపాటు చేశాము. ఆ పొరపాటులో నుంచి మనం దాన్ని గ్రహించి, దాంట్లో ఉన్న తప్పుని మళ్ళీ మనం దాన్ని దిద్దుకుని ఇంకోసారి ఇంకోటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని దిద్దుకొని మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా మనం ముందుకెళ్తాం. ఆ ప్రాక్టికల్ టైం, క్లాక్ టైంని అదే గనక మనం మెంటల్‌గా దాంట్లోనే సెల్ఫ్ క్రిటిసిజము, రిమోర్స్, గిల్ట్, మనం తిట్టుకోవటం, మనం విమర్శించుకోవటం, జడ్జిమెంటు, ఇవన్నీ రకరకాలుగా ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో అది మీ అండ్ మైండ్, నేను, నాది అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మన సెన్స్ అనే ఈ నవ్వు అనే దాంట్లోంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో, నాన్ ఫర్‌గివ్‌నెస్ నెసెసరీలీ ఇంప్లైస్ ఏ హెవీ బర్డెన్ ఆన్ ది సైకలాజికల్ టైం. ఎప్పుడైతే ఈ మర్చిపోకపోవటం మనం దేవుడు మనకి ఇచ్చిన అత్యద్భుతమైనటువంటి గొప్ప వరం ఏంటంటే మతిమరుపు, మర్చిపోవటం. ఏ విషయాన్నైనా అక్కడికక్కడ మర్చిపోయి మనం ఉన్న దాంట్లోనే ఈ క్షణంలోనే వచ్చేస్తాం. ఎంత బాధాకరమైనదైనా, ఎంత సంతోషకరమైనదైనా, సంతోషకరమైన విషయాలు బహుశా కాలం గుర్తుపెట్టుకుంటాం. బాధాకరమైన విషయాలు కూడా మన మనసుకి ఎంత టచ్ అవుతాయనే దాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటాం.
ఏదైనా కానీ కొంతకాలానికి అవన్నీ మర్చిపోయి మనం బతుకుతాం. ఒకవేళ అలాంటిది కనుక లేకపోతే, మర్చిపోవటం అనేది కనుక లేకపోతే, మనం ఈ భారాన్ని మోయటం చాలా కష్టం అయిపోతుంది. మన జీవితంలో, గడిచిన జీవితంలో మనకి ఎన్నో ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయి అనుకోండి. మనం వాటినే తలుచుకుంటూ ఉంటే మనకి మైండ్ మీద, శరీరం మీద, మనస్సు మీద మనకెంత భారం పడుతుంది. మనసు బరువు ఎక్కిపోద్ది, మైండ్ బరువు ఎక్కిపోద్ది, జీవితం బరువుగా అనిపిస్తుంది, బతకటం బరువుగా అనిపిస్తుంది. ఎందుకు బతుకుతున్నాం రా అన్నట్లుగా అనిపిస్తుంది కదా. హలో, అంతే సార్. అలాంటప్పుడు మన జీవితం కన్నా కూడా అవే బరువుగా అనిపిస్తుంది సార్. మన ఉన్నదాన్ని ఆస్వాదించలేము, దాన్ని మొయ్యడం ఎక్కువైపోతుంది. అందుకని దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటంటే మర్చిపోవటం. ఆ మర్చిపోవటం వలన మనకి భారాలు చాలా వరకు తగ్గిపోతాయి. చిన్న చిన్న విషయాలన్నీ ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు, అది సందర్భం వచ్చినప్పుడు గుర్తొస్తే మళ్ళీ వదిలేస్తాం, వెళ్ళిపోతుంటాం. ఆ విధంగా ఇది నిన్న మనం ఇక్కడ చూసాం. మనం ఇక్కడి నుంచి చదవండి. చదువుతున్నారా సార్? చదవండి. If you set yourself a goal and work toward it, you are using clock time. You are aware of where you want to go, but you honor and give your fullest attention to the step that you are taking at this moment. If you then become excessively focused on the goal, perhaps because you are seeking happiness, fulfillment, or a more complete sense of self in it, the now is no longer honored. It becomes reduced to a mere stepping stone to the future. With the instinctive value clock time then turns into psychological time. Your life's journey is no longer an adventure, just an obsessive needs to arrive, to attain, to make it. You no longer see or smell the flowers by the wayside either, nor are you aware of the beauty and the miracle of life that unfolds all around you when you are present in the now. If you set yourself a goal and work toward it, you are using clock time. ఇప్పుడు మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటాం జీవితంలో. ఆ లక్ష్యాలు సాధించడానికి మనం పనిచేస్తాం దాని వైపు. అంటే మనం ప్రాక్టికల్గా మనం ఇప్పుడున్న దీంట్లోనే మనం బతుకుతున్నాం. అది అప్పుడు మనం ఈ క్లాక్ టైంని వాడుతున్నాం. ఫస్ట్ మనకి ఎమోషన్స్, టైము, బాధలు, ఆతృతలు, కోపాలు, ఆవేశాలు, కావేశాలు ఇవన్నిటి నుంచి బయటికి రమ్మని చెప్పాడు. బయటికి రమ్మని చెప్పిన తర్వాత దాంట్లో నుంచి పెయిన్ బాడీకి తీసుకెళ్ళి, ఆ పెయిన్ బాడీలో మనం ఎప్పుడు ఆటలోని మునిగిపోయి ఉంటాము అని చెప్పి, అక్కడి నుంచి పెయిన్ బాడీలో నుంచి బయటికి వచ్చి నవ్వు అనే దాంట్లో తీసుకురమ్మని చెప్పి, అక్కడి నుంచి ఈ నవ్వు అనే దాంట్లోకి వచ్చిన తర్వాత నీకు ఏ ఆలోచనలు కావాలో ఆలోచనలు తీసుకోమన్నాడు. అది అయిన తర్వాత నీ గతంలోకి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు గతం నుంచి బయటకు వచ్చాయని చెప్పి, ఇప్పుడు నువ్వు గతంలోకి నీకు ఎప్పుడు అవసరం వస్తుందో నీ అనుభవాన్ని వాడుకోవడానికి మాత్రమే వెళ్ళు, అంతేగాని గతంలో మునిగిపోవద్దు అని చెప్పి. దాంతోపాటు నీ జీవితం ప్రాక్టికల్గా నువ్వు వాడున్న పరిస్థితులని నువ్వు జీవించు అని చెప్పి చెబుతూ, మళ్ళీ మైండ్ని పనిచేయించవద్దు అని చెప్పిన మనిషి మళ్ళీ ఇప్పుడు నీ జీవితానికి కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకో అని చెప్తాను. ఎక్కడి నుంచి మనం మైండ్ని ఖాళీ చేసి మన యొక్క
మనకున్న ఆలోచనలు ఖాళీ చేసి మళ్ళీ దాన్ని అదే కొద్ది తేడా కొంచెం అవసరమైన దాంతో మళ్ళీ మన మైండ్ నింపుతున్నాడు. మనకు ముందు అన్ని ఖాళీ చేసేమన్నాడు. ఎంప్టీ ది బ్రెయిన్, ఎంప్టీ ది మైండ్. Then what you will do? You fill the mind with required stuff. అవసరమైన దాంతోనే నీ మైండ్ని నువ్వు నింపుతున్నావు. చెత్తా చెదారం అంతా తీసేసి మనం అవసరమైన దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంచుకుని దాన్నే మనం వాడుకోబోతున్నాం. అందుకనే గోలు, లక్ష్యం గురించి పనిచేసేటప్పుడు నువ్వు క్లాక్ టైంలో రా అని చెప్తున్నాడు. మొత్తాన్ని మనని ప్రాక్టికల్ అంటే నవ్వు, సైకలాజికల్ టైం గతం, రెండింటినీ మన టైంని మొత్తాన్ని మనం ఇప్పుడు దాకా చేసిన ఎక్సర్సైజ్ మొత్తాన్ని ఈ రెండిట్లోకి వెడగొట్టేసి క్లాక్ టైం గురించి మాట్లాడు. క్లాక్ టైం గురించి మాట్లాడి మనం లక్ష్యాన్ని సాధించడం గురించి మనం అనుకున్నాం. 20 ఏళ్ళకి ఇట్లా ఉండాలి, 15 ఏళ్ళకి ఇట్లా ఉండాలి, 10 ఏళ్ళకి ఇట్లా ఉండాలి, 20 ఏళ్ళ తర్వాత 100 కోట్లు ఉండాలి అంటే 15 ఏళ్ళకి 50 కోట్లు ఉండాలి, 10 ఏళ్ళకి 5 కోట్లు ఉండాలి, 5 ఏళ్ళకి 2 కోట్లు ఉండాలి, ఏడాదికి 50 లక్షలు ఉండాలి, నెలకు 6 లక్షలు ఉండాలి, రోజుకి 20,000 ఉండాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం గోల్ డే టు డే, మంత్లీ, ఇయర్లీ, వీక్లీ ఈ విధంగా మన గోల్స్ అన్ని సెట్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు మనం దాన్ని క్లాక్ టైంలో వాడుతాం. అంటే గతాన్ని అన్ని పక్కన పెట్టేస్తాం. యూఆర్ అవేర్ ఆఫ్ వేర్ యూ వాంట్ టు గో. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇప్పుడు నీకు తెలుసు. ఎందుకంటే నీకు ఒక లక్ష్యం అనేది ఏర్పడింది. ఒక లక్ష్యం అనేది నువ్వు ఏర్పరచుకుని నువ్వు దానికోసం పనిచేయటం మొదలెట్టావు. ఇదివరకులాగా మనము మనకి బస్ మీ ఊర్లో అంటే ఉండొచ్చు, మన రోడ్డు మీద లేన్స్ ఉంటాయి. మధ్యలో ఎల్లో లైన్, వైట్ లైన్ గీసేసి, ఇప్పుడు మాకు 4 లేన్ ఉంటుంది అనుకో, మాకు ఇక్కడ లోపలికి అదే ఓఆర్ఆర్లో మన అవుటర్ రింగ్ రోడ్లో కానీ మనం ఎక్స్ప్రెస్ వేలో కానీ వెళ్తే మనకి గీతలు గీసి ఉంటాయి. అంటే ఒక స్పీడ్కి ఒక లేను, ఒక స్పీడ్కి ఒక లేను, ఒక స్పీడ్కి ఒక లేను, ఒక స్పీడ్కి ఒక లేను, అట్లా ఉంటుంది లేన్ డిసిప్లిన్ ట్రాఫిక్లో. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం ఏ స్పీడ్లో వెళ్తున్నాం అనేది మనకు తెలుసు. 80 స్పీడ్లో వెళ్తున్నామా, 100 స్పీడ్లో వెళ్తున్నామా, 120 స్పీడ్లో వెళ్తున్నామా, 60 స్పీడ్లో వెళ్తున్నామా అని. తక్కువ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఆ చివరకు ఉన్న లేన్లోకి వెళ్తాం. ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు డివైడర్ దగ్గరలో ఉన్న లేన్లోకి వస్తాం. ఆ విధంగా మనకి మన గోల్ ఏంటి అనేది తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళాలనేది తెలుసు, ఏ విధంగా వెళ్ళాలనేది మనకు తెలుసు. బట్ అప్పుడు ఏం చేస్తాము? యూ ఆనర్ అండ్ గివ్ యువర్ ఫుల్లెస్ట్ అటెన్షన్ టు ద స్టెప్ దట్ యు ఆర్ టేకింగ్ ఎట్ దిస్ మూమెంట్. అప్పుడు మన పూర్తి అటెన్షన్ 120 స్పీడ్లోనూ 100 స్పీడ్లో ఉన్నప్పుడు మన పూర్తి అటెన్షన్ ఎక్కడ ఉంటుంది? డ్రైవింగ్ మీద, రోడ్డు మీద ఉంటుంది. మనం తీసుకునేది అదే మనం 60 స్పీడ్లోకి వచ్చామనుకోండి, 40 స్పీడ్లోకి వచ్చామనుకోండి, అప్పుడేమవుద్ది? 100 స్పీడ్లోనూ 120 స్పీడ్లోనూ మనం పెట్టాల్సినంత ఏకాగ్రత 40 స్పీడ్లో పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టాలా? అవసరం లేదు సార్. ప్రశాంతంగా కొంచెం తగ్గుతుంది, అంత అవసరం లేదు. తగ్గుతుంది. మనం ఇంకా ఇతరత్ర మనం అటు పక్కన ఇటు పక్కన చూడటము, పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళు చెప్పేది వింటము, ఇలా ఏదో ఒక మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ డివేట్ అయిపోతుంది. అందుకని మనం వెళ్ళేది ఎలా వెళ్ళాలో మనకు తెలుసు. ఓఆర్ఆర్లో అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తున్నాము, దాంట్లో 120 స్పీడ్ వరకు మనకు వెళ్ళొస్తుంది తెలుసు. కాబట్టి ఆ లైన్లోకి వచ్చాము. ఆ లైన్లోకి వచ్చి వెళ్ళేటప్పుడు మన పూర్తి అటెన్షన్ మనకి దాని మీద ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా మనము ఆ సమయాల్లో ఏమి అడుగులు వేస్తున్నాము అనే దాని మీద మన ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే మన లక్ష్యం ఏంటో మనకు తెలుసు. మనం క్లాక్ టైంలో మన ప్రస్తుతంలో మనకు వచ్చేసాం, అక్కడ బతుకుతాం. If you then become excessively focused on the goal, perhaps because you are seeking happiness, fulfillment, or more complete sense of self in it, the now is no longer honored. If you become excessively focused on the goal,
మన లక్ష్యం మీదనే మనం ఎక్కువ మన ఏకాగ్రత ధ్యానాన్ని ధ్యాసని పెట్టాం అనుకోండి, అప్పుడు పెర్హాప్స్ యు ఆర్ సీకింగ్ హ్యాపీనెస్, ఫుల్ఫిల్మెంట్ అండ్ మోర్ కంప్లీట్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్. దానివల్ల ఎక్కువగా మన లక్ష్యాన్ని దాని లక్ష్యం మీద మనం ఎక్కువ దృష్టిని పెట్టినప్పుడు, అంటే మనం 120 స్పీడ్లో వెళ్ళే దాని మీదనే మనం ఎక్కువ ఫోకస్ పెట్టాం అనుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, యాక్సిడెంట్ చేయకూడదు, బాగా మన దృష్టి అంతా దాని మీదనే ఉండాలి అని ఇవన్నీ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి చుట్టూ ఉన్న వాటిని పక్క వాటిని మనం వదిలేసాం. అప్పుడు ఏమవుద్ది, మనకు కావాల్సిన హ్యాపీనెస్, ఆనందాన్ని వదిలేసాం, ఫుల్ఫిల్మెంట్ వదిలేసాం, మోర్ కంప్లీట్ సెన్స్ అందులో పెట్టేసాం. ఎన్ని పెట్టినప్పుడు ది నౌ ఈజ్ నో లాంగర్ ఆనర్డ్. అప్పుడు ఈ ప్రస్తుతం అనేది గౌరవించబడదు, అప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మనం ఏ స్పీడ్లో వెళ్తాము, మనం ఎంత దాని మీద ఏకాగ్రత పెట్టాలో అంతే పెట్టాలి. ఇలా బెగదీసుకుపోయి స్టీరింగ్ పట్టుకుని వెళ్ళిపోయి అనేసి అవసరం లేదు. ఎందుకంటే మనం మన యొక్క లక్ష్య సాధనలో మనం ఏం పొందాలనుకుంటున్నాము, ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనం ప్రయాణించే దారి ఏదైతే ఉందో ఆ దారిలో ఉన్న అందాలని, ఆనందాలని, సంతోషాలని కూడా మనం చూడాలి, అనుభవించాలి. మన ప్రయాణంలో చిన్న చిన్న ఆనందాలు చాలా ఉంటాయి, వాటిని వదిలేయకూడదు. వాటిని చూస్తూ వాటి దగ్గర ఆగకుండా వాటిని ఆనందిస్తూ మనం ముందుకు సాగిపోతుండాలి. ఇది ప్రయాణం అంటే. మన ప్రయాణం అంటే ఏంటి మనకి? మన జీవితం సార్. ప్రయాణం అంటే మనం ఏమనుకుంటాం, కనిగిరి నుంచి గుంటూరుకి హైదరాబాద్. వచ్చాం. కనిగిరి ఒక చోట నుండి నుంచి హైదరాబాద్. వెళ్ళడం. ఓకే, కనిగిరి నుంచి హైదరాబాద్ ప్రయాణం. మనం ఇంకా ఎక్కేసాము, కారు దగ్గర సీటింగ్ దగ్గర కూర్చున్నాం, సాయి కూర్చున్నాడు, కూర్చొని డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు, మనం కూడా రోడ్డు మీద చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి. అది ప్రయాణం మనకి లెక్క. అంతే కదా? అంతే కదా. అదే కనుక ఆ చుట్టూ అటు ఇటు చూసుకుంటూ నీ ధ్యానం, నీ లక్ష్యాన్ని నుంచి నీ ధ్యానాన్ని మరలించకుండా నువ్వు అటు ఇటు చూసుకుంటూ నువ్వు నీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ముందుకెళ్ళారనుకోండి, అది ఎట్లా ఉంటుంది? చెప్పలేని ఆనందమైన ప్రయాణం. అది దాన్ని ఎప్పుడైతే మనం దాన్ని దాటిపోతామో అప్పుడు ఈ నవ్వు అనే దాంట్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. It becomes reduced to a mere stepping stone for the future with no intrinsic value. అది ఒక మనం ఎక్కే రాయిలాగానే మిగిలిపోతుంది, కానీ దానికి ఒక విలువ అనేది ఏమి ఉండదు. రాయికి విలువ అనేది ఏమి ఉండదు. అదో మనం మెట్టు ఎక్కేటప్పుడు మనం గట్టెక్కుతాం, గుట్లెక్కుతాం, ఏదో ఒక రాయి మీద నుంచి ఎక్కుతూ వెళ్ళిపోతాం, అయిపోయింది అంతే. అది దాని వలన మనం ఆ రాయి ఏంటి, ఆ రాయికి ఎన్ని వైపులు ఉన్నాయి, మనం ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ కాలు పెట్టాలి, లేకపోతే కింద నుంచి పక్కన రాయి పట్టుకొని పక్క నుంచి వెళ్ళాలా, ఈ రాయి మీద చారలు ఉంటాయి, కొన్ని రాళ్ళ మీద గొప్ప గొప్ప ఉంటాయి, పల్చం ఒక సున్నితంగా అంటే స్మూత్గా ఉంటుంది సర్ఫేసు, చారలు ఉంటాయి, గీతలు ఉంటాయి, గోతులు ఉంటాయి, గుంటలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందులో కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని పని చూడలేకుండా ఉంటాయి, రకరకాలు. ఇవన్నీ మనం ప్రయాణంలో చూసుకుంటూ ఆనందించుకుంటూ వెళ్ళలేకపోతే అది ఒక హైదరాబాద్ నుంచి కనిగిరి నుంచి హైదరాబాద్ ప్రయాణం చేసాము 6 గంటలు, దానికే మిగులుద్ది, కానీ దారిలో మనం ఏం చేసాము అని చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. అంతే కదా? ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాం, అప్పుడు చుట్టుపక్కల ఏదైనా మంచి హోటల్ ఉందేమో, రెస్టారెంట్ ఉందో, లేకపోతే మన రోడ్డు మీద డాబాలు ఉన్నాయేమో అని చూడటం అతను మాట్లాడతాం.
అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద దృష్టి పెట్టి ఇక మనపై మిగిలిన చుట్టుపక్కల ఏమైనా పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతాం. అది కాదు. అంతేకాకుండా అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఈ క్లాక్ టైం వల్ల సైకలాజికల్ టైంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం గతంలోకి వెళ్ళిపోయి ఆ గతాన్ని గురించి ఆలోచించడం, లేకపోతే ఏమి స్తబ్దతగా ఉండిపోతాం, ఏమి ఆలోచించకుండా అలా ఉండిపోవటం, ఏదో ఒకటి జరుగుతుంది. సో యువర్ లైఫ్ జర్నీ ఈజ్ నో లాంగర్ అన్ అడ్వెంచర్, జస్ట్ అన్ అబ్సెసివ్ నీడ్ టు అరైవ్. అప్పుడు మన ఈ జీవితం ప్రయాణం అనేది అది ఒక సాహసమైనటువంటి ప్రయాణం అవదు. ఏమవుద్ది, ఇట్ హాజ్ అన్ అబ్సెసివ్ నీడ్ టు అరైవ్. నేను హైదరాబాద్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాను, అంతవరకే అవసరంగా మిగిలిపోతుంది. అట్లాగే టు అటైన్ టు మేక్ ఇట్, సాధించడానికి చేరటానికి వరకే అది ఉపయోగపడుతుంది. జీవిత ప్రయాణంలో మనం లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్య సాధనలో మనము చిన్న చిన్న ఆనందాలని, చిన్న చిన్న అందాలని, చిన్న చిన్న సంతోషాలని వదిలేయకూడదు. వాటిని కూడా కలుపుకుంటూ చూసుకుంటూ మన యొక్క ఆ ఏకాగ్రత, మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏకాగ్రత నుంచి పక్కకి రాకుండా, దాన్ని వదిలేయకుండా, ఈ పువ్వు బాగుంది అని చెప్పి అక్కడ కారు ఆపేసి పువ్వు దగ్గర ఆగిపోయి ఆ పువ్వే చూస్తూ కూర్చోం. చెట్టు బాగుంది, పొగడు పూలు చాలా బాగున్నాయి, రంగురంగులుగా అన్ని, చెట్టు అక్కడ కారు చెట్టు కింద ఆపేసి పువ్వులు పట్టుకుంటూ కూర్చోం. మన లక్ష్యం అది కాదు. మన లక్ష్యం హైదరాబాద్. అయితే దాంట్లో పడిపోయి మన జీవితాన్ని ఆనందించడం అనేకూడదు. ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో చుట్టూ ఉన్న వాటిని ఆనందిస్తూ ప్రయాణం చేయాలి. ఇప్పుడు మనం ఎదురికి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళం? థర్డ్ క్లాస్లోనో, సెకండ్ క్లాస్లోనో, స్లీపర్లోనో వెళ్ళాం అనుకోండి. ముందు కిటికీ దగ్గర సీట్ చూస్తాం ట్రైన్లో, అవునా? అవును సార్, అవును. కిటికీ దగ్గర సీట్ వచ్చినాక ఏం చేస్తాం? కాసేపు బయటికి చూస్తాం. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ లోపలికి చూస్తాం. మన చుట్టూ ఎవరెవరు ఉన్నారా అని చూస్తాం. కొంచెం మనకి పర్వాలేదు అనుకున్న వాళ్ళతో, అంటే మన మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళతో మాట కలుపుతాం. పూలు భలే ఉన్నాయండి, రైలు ముందుకు వెళ్తోంది, ఇప్పుడు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, పరిగెడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక సంభాషణ మొదలు పెడతాం కదా. మొదలు పెట్టమా? మొదలు పెడతాం సార్. అక్కడ సిచ్యువేషన్ బట్టి అంత మంచిగా ఉండే వాతావరణం మనం మాట్లాడొచ్చు అనుకుంటే మాట్లాడతాం. మీరే ఊరు వెళ్తున్నారు, మీరే పలానా అక్కడ మా చుట్టాలు ఉన్నారండి, ఏదో ఒక సంభాషణతో మొత్తం మన చుట్టూ ఉన్న 5-6 కలిపేస్తాం ప్రయాణం. తర్వాత ఇప్పుడు ఏమైనా ఏసీ కోచ్లు వచ్చాయి, 2 టైరు, ఫస్ట్ క్లాస్ ఏసీ, ఇవన్నీ వచ్చేటప్పటికి ఎవరికి వాళ్ళు మనం మన బెర్త్కో, మన గదికో, కూపేకో మనం బంధించబడిపోయాం. లేదు, ఇప్పుడు ఏమైంది, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మన చుట్టూ మనుషులు ఉన్నా కూడా వదిలేసి మనం దీన్ని చూసుకుని టిక్కు టిక్కు టిక్కు, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సినిమా వినేస్తుంది. సంఘ జీవనం అనేది లేదు. చుట్టూ ఉన్నదాన్ని మనం ఆనందించట్లేదు. హైదరాబాద్ చేరాలి, ట్రైన్లో ఇలా పడుకుని సినిమా చూసుకుంటూ వింటూ వెళ్ళిపోతాం. అప్పుడు ఇంట్లో ఉన్న ఒకటే, ట్రైన్లో ప్రయాణం అయినా ఒకటే కదా. మన అవసరం ఏంటంటే హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి అవసరాన్ని తీర్చుకుంటున్నాం అంతవరకే. నిన్న ఎక్కడ ప్రయాణం చేస్తున్నాను, ఏదో వెళ్తున్నా అక్కడికో, అందరూ సీరియస్గా ఉన్నారు. ఏంటంటే పెట్టుకొని సినిమా మన బాంబే నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్లో ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారు. మామూలుగా ఆవిడ ఫ్లైట్లో మాట్లాడు పక్కాడుతూ, ఏదో మ్యాగజైన్లు ఉంటాయి, ఏదో పేపర్లు ఉంటాయి, లేకపోతే చూసుకుంటూ కూర్చుంటాం.
ఇప్పుడు ఏమైంది, ఈ ఫోన్లో వచ్చిన తర్వాత దాంట్లో బోల్డంత జీబీ ఉంటుంది కదా, 2-3 సినిమాలు లోడ్ చేసుకోవటం, దాంట్లో నుంచి చూస్తూ కూర్చో. ఇక అయిపోయింది. ఇంకా మనం విండో దగ్గర కూర్చున్నా ఒకటే, ఈ చివరి సీట్లో కూర్చున్నా ఒకటే. ఫస్ట్లో ఎక్కినప్పుడు అయితే విండో దగ్గర కూర్చుని బయటికి చూస్తూ ఆ మేఘాలు, ఆ విమానం రెక్క మీద నుంచి పైకి చూడటం, వెనకాల నుంచి మేఘాలు పోవటం, దూరంగా కిందకు చూస్తే అంత దూరం ఎక్కడో 30,000 అడుగుల కింద మనకు భూమి ఎంత కనపడుతుందో దాన్ని ఆలోచన, ఇవన్నీ చేసేవాడు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఈ పైగా మళ్ళీ ఇంకేంటంటే ఎండబడుద్దేమో అని చెప్పని ఆ చిన్న విండో ఉంటే దానికి షట్టర్ ఉంటుంది, ఆ షట్టర్ దింపేసి బయటకు కూడా చుట్టం మానేసి సినిమా చూసు. ఆనందిస్తున్నావా ప్రయాణాన్ని? లేదు సార్. ఆనందించట్లా, మెకానికల్గా, యాంత్రికంగా అయిపోయి. అందుకని ఇక్కడ చూడండి వాడు చెప్తాడు, యు నో లాంగర్ సీ ఆర్ స్మెల్ ద ఫ్లవర్స్ బై ద వే సైడ్ ఐదర్. రోడ్డుకి అటుపక్కన ఇటు పక్కన ఉన్న పువ్వుల్ని కానీ ఆకుల్ని కానీ చూడవు, ఆ వాసన పీల్చవు. ఇప్పుడు సాయంత్రం పూట బయటికి వెళ్తే ఆ నైట్ పింట్ చెట్లు లేకపోతే పారిజాతాల చెట్లు ఉన్నాయి అనుకోండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మంచి వాసన వస్తుంది. ఎప్పుడు గమనించారు, వెళ్ళారా? మా ఇంట్లో ఉంటారు రోజు. చెట్ల మీద రోజు వస్తాయి కదా సార్ పూల వాసనలు, మంచి వాసనలు. వస్తుంది కదా, ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళేటప్పుడని తెలుస్తుంది కదా, మీరు వాసన పీల్చడానికి బయటికి వెళ్ళక్కర్లా. చాలా దూరం వస్తుంది సార్ పారిజాత పూలు అయితే. ఆ వాసనని నువ్వు పీల్చడం మానేసి యు నో లాంగర్, నువ్వు అసలు దాన్ని గమనించడం మానేసి ఆ చెట్టు కింద వెళ్తున్నావు, మంచి వాసన వస్తుంది, లేకపోతే పక్కింట్లో మన ఇంటి యాంత్రిక పక్కన జీవితం యాంత్రికం అయిపోయింది. అదే మనం వెళ్ళే దారిలో పక్కన ఏదో మసాలా వాసన వస్తుంది, చికెన్ వండుతున్నారు, బ్రహ్మాండమైన మసాలా వేస్తున్నారు, ఆ మసాలా వాసన ముక్కులకు వస్తుంది, లేకపోతున్నాయి. ఇవన్నీ మనం గమనించం. నారు యువర్ అవేర్ ఆఫ్ ద బ్యూటీ, అక్కడ ఉన్న అందాన్ని, సంతోషాన్ని గమనించం. అండ్ ద మిరాకిల్ ఆఫ్ లైఫ్, ఈ యొక్క అద్భుతాన్ని, జీవితం మీకు ముందు పరిచేటువంటి అద్భుతం అన్ఫోల్డ్స్ ఆల్ అరౌండ్ యూ. నీ చుట్టూ జీవితం పరుస్తున్నటువంటి అద్భుతాన్ని నువ్వు చూడటం మానేస్తావు. జీవితాన్ని సాగించటం కాదు, జీవితాన్ని అనుభవించటం ముఖ్యం. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా తెల్లారుద్ది పొదుగుద్ది రోజు గడిచిపోద్ది, సంవత్సరాలు గడిచిపోతే జీవితం గడిచిపోద్ది కదా. దానికి మన ప్రమేయం ఉండక్కర్లా. అవును సార్. హలో, జయశ్రీ రండి. సో మన జీవితాన్ని ఆనందించడం అనేది మర్చిపోతాం. జీవితం అనేది ఉండదు. మెకానికల్గా పొద్దున్నే లేచామా, తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, వండామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ రేపొద్దున అయ్యాయి. గానిగద్ది జీవితం అంటారు చూసారా, అది అయిపోద్ది. అట్లాంటి జీవితాన్ని మనం కోరుకుంటున్నాం. జీవితాన్ని మనం కోరుకోకూడదు సార్. అట్లాంటి జీవితాన్ని అయితే మనం వాటిని ఆస్వాదించి ఆ ఆలోచన ఉండి ఆ టేస్ట్ మనకు తెలిసింటే ఆస్వాదిస్తాం సార్. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరింట్లో వాళ్ళు ఉండండి, ఒకళ్ళతోటి మనకి ఎందుకు, వాళ్ళ సంగతి మనకి ఎందుకు, వీళ్ళ సంగతి మనకి ఎందుకు, ఒక ప్రాణం ఎందుకు పుట్టామో తెలీదు, ఏం చేస్తున్నామో తెలీదు, జీవితం సంతోషమే తెలీదు, అలా కావాలని వాంటెడ్ గా అలా చేసుకుంటున్నారు సార్. అదే అందుకే చెప్పేది, యూ బికమ్స్ అన్ అబ్సెసివ్ నీడ్. నీ అవసరానికి వరకే దాని గురించి పట్టించుకుంటున్నావు. ఏదోరికి చక్కగా వెనక తలుపు తీసినా, పక్క తలుపు తీసినా, ముందు తలుపు తీసినా అక్క, అన్న, పిన్ని ఎవరో ఒకడు ఉండేవాడు. వదిన ఇవాళ మా అమ్మాయి వచ్చిందనో, లేకపోతే మా అమ్మాయి ఇదిగో ఇది పంపించింది వదిన, ఇది రుచి చూడను. అప్యాయమైన చూపులు, పలకరింపులు, మర్యాదలు ఉండేవి. ఇప్పుడు అట కాదు, తాబేలు లెక్క అన్నమాట. తొంగి తలుపులు వేసుకొని
తలుపు తీసి ఉంచితే అవతల వాళ్ళు మాట్లాడతారేమో అని తలుపులు వేసుకొని కూర్చుంటారు. ఆ. అది లక్కీలీ జీవితం ఇంకా ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం సార్ మేము. అదృష్టం. ఉమ్? లక్కీలీ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం కాబట్టి అదృష్టం మాకు అది అంటున్నాను. అవును. సార్ చెప్పినట్టు ఇంటికి కుడి వైపు, ఎడమ వైపు, ముందు వైపు, వెనక వైపు కూడా ఎటు తలుపు తీసిన పలకరించేవారు ఉంటారు అన్నట్టు ఉంటుంది. మీకేమమ్మా తుఫాన్లు గిఫాన్లు అన్ని చుట్టుపక్కల ఉంటాయమ్మా మీకు. చదవండి. I can see the supreme importance of the now, but I cannot quite go along with you when you say that times in a complete illusion. ఇక్కడ ఏంటంటే సంభాషణ రచయితకి శ్రోతకి మధ్యలో జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ నువ్వు ఇన్ని చెప్పావు, బాగానే ఉంది, నువ్వు ఆనందించమంటున్నావు జీవితాన్ని, వీటన్నిటిని. అయితే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. సుప్రీం ఇంపార్టెన్స్ ఆఫ్ ద నవ్వు, ఇప్పుడున్న ఈ నవ్వు అనే దాని యొక్క గొప్పతనం ఏదైతే నువ్వు చెప్తున్నావో అది నాకు అర్థమైంది. ఓకే, అయితే ఐ కెనాట్ క్వైట్ గో అలాంగ్ విత్ యూ. నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, సుప్రీం పవర్ నవ్వు అనేది చాలా గొప్ప విషయం, అక్కడ బతకమంటున్నావు, చాలా ప్రాముఖ్యత ఉంది దానికి. ఓకే, ఫైన్, గుడ్ నాన్న. బట్ నేను నీతో పాటు ఈ గతాన్ని, ఈ నువ్వు టైం అనేది ఏమని చెప్తున్నావు, భ్రాంతి అని చెప్తున్నావు. అంటే గతము, భవిష్యత్తు, ఈ ఊహలు ఇవన్నీ నువ్వేం చెప్తున్నావు, భ్రాంతి అని చెప్తున్నావు. ఆ భ్రాంతి అని చెప్పేటప్పుడు నేను నీతో పూర్తిగా ఏకీభవించి నేను నీతో రాలేను. ఎందుకంటే గతం అనే దాన్ని నేను అనుభవించున్నా, భవిష్యత్తు అనే దాన్ని నేను ఊహించుకుంటున్నా ఇలా ఉండాలి అని చెప్పి. నవ్వు అనేది నా చేతిలో లేదు నేను ఇప్పుడు. కాబట్టి నువ్వు చెప్పేదాన్ని యొక్క నవ్వు అనే దాని యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసిన అర్థమైనా కూడా నేను ఇవంతా వదిలి రాలేను అని చెప్పి నాకు శ్రోతగా. Sir?